ఈవినింగ్ క్యాంటీన్ అయితే వాకింగ్ తీసుకొచ్చాను. వాకింగ్ తీసుకొస్తుంటే అక్కడ ఒక కుక్క పిల్ల అయితే పడిపోయి ఉంది. చచ్చిపోయిందేమో అనుకున్నాను. కానీ బతికే ఉంది. కానీ చాలా జాలేసి క్యాంటీన్ ఇంట్లో వదిలేసి దాని దగ్గరికి వచ్చి దాన్ని కొంచెం క్లీన్ చేసి దెబ్బ ఎక్కడ తగిలాయని చూశాను. చాలా దెబ్బలు తగిలినాయి. మొత్తం వాచిపోయింది. పొట్ట మీద ఇంజ్యూరీ అయ్యింది. కాలు విరిగింది. సో దీన్ని పెట్ క్లినిక్ అయితే తీసుకెళ్ళాం. అక్కడ పెట్ క్లినిక్ తీసుకెళ్ళగానే 2 ఇంజెక్షన్లు పెయిన్ కిల్లర్లు అవి వేసి దాన్ని కొంచెం స్టేబుల్ అయితే చేశారు. మినిమం ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత చాలా ఎన్‌జీఓస్‌కి అయితే మెసేజ్ పెట్టాము. కొన్ని ఎన్‌జీఓస్ అయితే రెస్పాండ్ అయ్యాయి. రెస్పాండ్ అయిన ఎన్‌జీఓస్‌లో ఫస్ట్ రెస్పాండ్ అయిన దానికి మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఇట్లా 20 కిలోమీటర్స్ అవతల ఉన్నామని చెప్పారు. సో మేమే వస్తాం తొందరగా, దానికి బాగాలేదని చెప్పి తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్లే లోపు కొంచెం స్టేబుల్ అయ్యింది. లొకేషన్కి రీచ్ అయ్యి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ పేరు చెప్పమన్నారు. లోపల చెప్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పారు. తర్వాత మాతో ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయించుకున్నారు. మా డీటెయిల్స్ అయితే అడిగారు. మేము ఇచ్చాము. చూసారా దాని కాలు అయితే విరిగిపోయింది. లోపలికి ఇంకా డాక్టర్ వస్తా అన్నారు 5 మినిట్స్. లోపలికి తీసుకెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం బయట. ఈలోపు దాన్ని కొంచెం పెట్ అయితే చేసాము. లోపలికి తీసుకెళ్ళాం. డాక్టర్ వచ్చారు. కొద్దిసేపు అలా కూర్చోబెట్టారు దాన్ని. తర్వాత డాక్టర్ వచ్చి చెకింగ్ చేశారు. కొంచెం వూండ్ అది క్లీనింగ్ ఏమైనా ఉంటే చేశారు. చేసిన తర్వాత దానికి ఏమైనా తినిపిద్దామని చూశారు కానీ అది పెయిన్లో ఉండడం వల్ల ఏమీ తినడం లేదు. సో తర్వాత అయితే వాళ్ళు పప్పీని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తానికి బుడ్డిది అంత పెయిన్ తట్టుకొని విల్ పవర్తో బతికేసింది. థ్యాంక్స్ టు శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్.